పాలకూర పచ్చడి నేను 2 కట్టలు తీసుకున్నా. 2 కట్టలకి పాలకూర పచ్చడి ఎలా ఉంటుందో నేను కూడా ఎప్పుడు ట్రై చేయలే, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. పాలకూర పచ్చడికి కట్ చేసుకొని మంచిగా ఫ్రెష్గా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాతకి దానికి తగినన్ని పచ్చిమిరపకాయలు నేను తీసుకున్నా. మీరు ఎక్కువ కట్టలు తీసుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకోండి, ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు. ఎందుకంటే దానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అయితేనే టేస్ట్ ఉంటుంది. ఒట్టికారం అయితే కర్రీలాగా ఉంటుంది కాబట్టి ఆ పచ్చిమిరపకాయలు నేను నీట్గా కడుక్కున్న తర్వాత ఒక బౌల్ కడాయి పెట్టి కడాయిలో కొన్ని పల్లీలు వేసి వేయించుకున్న తర్వాత అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నా. అవి తీసి కొన్ని పక్కకు పెట్టిన తర్వాతకి వెల్లుల్లిపాయలు ఒక 5-6 తీసుకున్న తర్వాతకి, ఎందుకంటే మనం పోపుల కంటే డైరెక్ట్ వేస్తే అది వేరే టేస్ట్ ఉంటుంది కాబట్టి తర్వాతకి అదే కడాయిలో నేను కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసిన. స్టార్టింగ్లో వేయలేదు, తర్వాతకి వేసిన. ఎందుకంటే స్టార్టింగ్ వేస్తే మంచిగా వేగాయి కాబట్టి ఫస్ట్ కొంచెం వేయించుకున్న తర్వాత ఆ వాటర్ని కడుక్కున్నాం కాబట్టి ఆ వాటర్ అనేది పోయిన తర్వాతకి ఆయిల్ వేసిన. తర్వాతకి 4 వెల్లుల్లి రుబ్బలు తీసుకొని పల్లీలు అయితే వేయించుకున్నామో దాని పక్కన పెట్టేసిన. తర్వాతకి పచ్చిమిరపకాయలు అవి ఉన్నాయో అవి తీసేసుకుని అదే కడాయిలో నేను పాలకూర వేసి కలిపిన తర్వాతకి అందులో నుండి వాటర్ వస్తుంది. వాటర్ వచ్చిన తర్వాతకి అది మళ్ళీ దగ్గరికి కావాలన్నట్టు. పాలకూరలో ఎట్లయినా నీళ్ళు వస్తాయి కదా, అవి అనేది మళ్ళీ పసుపు కొంచెం ఉప్పు వేసిన తర్వాతకి అందులో ఇంక కొంచెం వాటర్ అనేది ఎక్కువ వస్తాయి అన్నట్టు. ఆ వాటర్ అనేది వచ్చిన తర్వాతకి మళ్ళీ ఏదైతే ఉన్నాయో ఆ విధంగా మళ్ళీ దగ్గరికి కావాలి. ఎందుకంటే మనం ఫ్రై చేసిన విధంగా కావాలన్నట్టు. ఫ్రై చేసిన విధంగా మనం వేయించుకున్న పల్లీలు వెల్లుల్లి రుబ్బలు పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా నీకు చూపిస్తాను ఒకసారి చూడండి. ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇవి అనేది వీడియోలో చూస్తున్న విధంగా చేయాలి. అందులో వాటర్ వచ్చేసినాయి కదా, చింతపండు తీసుకోవాలి దానికి తగ్గట్టు. అంటే నేను చిన్న నిమ్మకాయ అంత సైజులో ఉన్నాయి, ఎందుకంటే నేను తీసుకున్న 2 కట్టలు కాబట్టి ఏదైతే ఫ్రై చేస్తున్నామో పాలకూర దాంట్లో వేసేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలి. కాకపోతే నేను వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి, కానీ నేను డైరెక్ట్ వేసేసిన. అట్లయినా పర్వాలేదు, బాగుంటుంది టేస్ట్. చూసుకున్న తర్వాత అందులో ఆయిల్ కూడా వేసిన, కాకపోతే ఇందులో ఆయిల్ లాగా కనిపించట్లేదు ఆయిల్ వేసిన అందులో కూడా. ఎందుకంటే పాలకూర స్మెల్ వస్తుంది, పచ్చి వాసన రాకుండా కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. కాకపోతే ఆయిల్ లేదు అన్నట్టు ఉంటుంది. మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అయితే మన పచ్చిమిరపకాయలు పల్లీలు వెల్లుల్లి రుబ్బలు ఏవైతే ఉన్నాయో అవి మిక్సీ పట్టుకున్న తర్వాతకి 3 పల్లీలు అనేది తొందరగా మిక్సీ పట్టదు కాబట్టి కొంచెం మంచిగా మెత్తగా అయ్యేలా చూసుకున్న తర్వాతకి అందులోనే మనం పాలకూర వేయాలి. పాలకూర వేసిన తర్వాతకి చూసుకున్న తర్వాతకి అది ఎట్లా వచ్చిందంటే అది చూస్తేనే నాకు నవ్వు వచ్చింది. మన ఆకు మైదాకు ఎట్లా ఉంటుందో సేమ్ అలానే ఉంది. అది చూస్తే ఆకు మైదాకు అంటారు, పాలకూర పచ్చడి లాగా లేనే లేదు, అట్లుంది. కానీ పాలకూర పచ్చడి టేస్ట్ మాత్రం అదిరింది. నేను బౌల్ తీసుకొని పోపు కోసం అనేది ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రుబ్బలు అవి వేసుకొని పోపు చేసుకున్నాను. నేను చూపిస్తాను చూడండి. కాకపోతే కరివేపాకు దానికి తగ్గట్టు పసుపు కూడా వేసేసుకోవాలి. కానీ వేడి అన్నంలో మాత్రం అదిరిపోతుంది పచ్చడి. నేను ఎందుకంటే అందులో వేసాను కాబట్టి ఇందులో ఒకటే వెల్లుల్లి 2 తీసుకున్నట్టున్నా, అంతే తీసుకొని వేసుకున్నా. కాకపోతే నేను చేయడం కూడా నేను ఫస్ట్ టైం, తినడం కూడా నేను ఫస్ట్ టైం. అంటే పాలకూర కూరలాగా వండుకొని పప్పులో అలా వేసుకుంటారని తెలుసు, కానీ పచ్చడి వేస్తారని తెలియదు. నేను ఫస్ట్ టైమే చేసాను, కానీ చాలా బాగుంది. పోపు అయిన తర్వాత దానికి తగ్గట్టు పసుపు వేసుకొని చూసుకొని ఒకసారి కలుపుకొని పాలకూర మిక్సీ జార్ నుంచి తీసి అందులో వేసి కలుపుకొని చూడండి ఒకసారి. ఎట్లుందంటే వేడి అన్నంలో అదిరిపోయింది పాలకూర పచ్చడి, సూపర్ ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి.